ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వారుగా చాలామంది గుర్తింపు పొందారు, పేరు ప్రఖ్యాతులు కూడా పొందారు. 1 కొరింథీ 4:17 ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని నీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములలోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును అనే మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 6:21 మీరును నా క్షేమ సమాచారం అంతయో తెలుసుకుంటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులు అన్నీ మీకు తెలియజేయను. బా, ఎంత అద్భుతమైన మాట. కొలస్సీ 4:9 కూడా ఒక అద్భుతమైనటువంటి మాట మనకి కనిపిస్తుంది. కొలస్సీ 4:9 నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిము అనే మాట. ఇక్కడ చూడండి, నమ్మకమైన నా కుమారుడకు తిమోతి అని, నమ్మకమైన పరిచారుడకు తుకికు అని, నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిము అనే మాటలు వాడాడు భక్తుడైన పౌలు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. భక్తులు చాలా నమ్మకంగా ఉన్నారండి. వాళ్ళకి అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నారు. అప్పగించినటువంటి కుటుంబాల విషయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కూడా వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి నమ్మకమైన సాక్ష్యం వాళ్ళు పొందుకున్నారు. నమ్మకత్వం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. చాలా త్యాగం చేయాలి, చాలా వద్దనుకోవాలి, చాలా వాటిని చిచ్చి అనుకోవాలి. అలా ఉన్నప్పుడే మనము నమ్మకస్తులంగా ఉండగలుగుతాం. ఒకవేళ మన ముందు పెద్ద విలువైనటువంటి డబ్బు కానీ వస్తువులు కానీ సంపద కానీ మన ముందు ఉన్నా అది మనది కాదు అనుకున్నప్పుడు దాని పక్క నుండి మనం వెళ్ళిపోవాలే తప్ప దాని ప్రక్కన చేరి దాన్ని మన ప్రక్కన పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. భక్తులు ఎంత నమ్మకంగా బ్రతికారో మనకి బైబిల్లో కనిపిస్తూనే ఉంది. ఎవరు కూడా దేనికి ఆశించలేదండి. ఎవరు కూడా దీన్ని పొందుకోవాలనో అత్యాశతో పరిగెత్తాలనో చూడలేదు. పాత నిబంధనలో మనకి మెయిన్గా క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ నమ్మకంగా నడుచుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప అపనమ్మకంగా ఎవరూ లేరు. మోసాలు లేదంటే అత్యాశతో కూడినటువంటి వాటికి ఎవరు తెగబడలేదు, ఎవరు ఎదురు తిరగను లేదు. అందుకే భక్తుడైనటువంటి పౌలు వీరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రభు మాటలు వింటున్న మనం కూడా మన ప్రార్థన విషయంలో మన రహస్యంగా మన ప్రార్థన జీవితాన్ని చేస్తున్నామా? యేసు ప్రభువారు అద్భుతాలు చేసుకొని ఎక్కడ చెప్పుకోలేదు. ఈరోజు చిన్న అద్భుతం జరిగితే అది నా వల్లే జరిగింది, నేను చేస్తేనే అయ్యింది, నేను ఇస్తేనే అయ్యింది అని చెప్పుకునే సేవకులు ఎక్కువైపోయారు. నా వల్లే అనే మాటల బదులు నన్ను పంపిన నా దేవుడి వల్ల జరిగింది అని చెప్పే ఎంత మేలు. ఆ మాట చెప్పగలుగుతున్నామా? ఇతరుల తప్పులు రహస్యంగా యేసయ్య ఉంచాడు. యూదా చేసిన తప్పులు కానీ సమరయ స్త్రీ చేసిన తప్పులు కానీ నేను చేసినటువంటి విషయాలు నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి అని ఆవిడ అందంటే ఏనాడు కూడా ఒకరిని ఇన్సల్ట్ చేసినట్టుగా ఒకరి రహస్యాలను ఈయన తెలుసుకొని ఈ మధ్యన ఇది ఎక్కువైపోయిందండి. మన ఫొటోస్ని హ్యాక్ చేసేస్తారు, ఫోన్లు హ్యాక్ చేసేస్తారు, పర్సనల్ మన ఫ్యామిలీ లైఫ్తో ఉన్నటువంటి వాటిని హ్యాక్ చేసేస్తున్నారు. పొరపాటున ఊరెళ్తున్నామని చెప్పేసి మనం కనుక స్టేటస్ పెడితే చాలు మన ఇంటికి వెళ్ళి కన్నం వేసేస్తున్నారు. ఇలాగన్నమాట. ఎంత దారుణాలు ఎక్కడ చూసినా ఇవే. ఎక్కడ దొరుకుతామా, మన తప్పులు ఎక్కడ పట్టుకుందాం. మీడియా కూడా అంతే, ఉన్నవి ఉన్నట్టు చూపించేసి అసలు అబ్బో ఎంత హడావిడి గందరగోళం చేస్తున్నారు. తండ్రి పరలోక రహస్యాలు యేసుప్రభువు సైలెంట్ రహస్యంగానే ఉంచాడు. ఊరియా తనకు ఇవ్వబడినటువంటి ఆ సమాచార పత్రాన్ని రహస్యంగానే తీసుకెళ్ళాడు తప్ప చదువుకుంటూ తీసుకుని వెళ్ళలేదు. అక్కడ రాజుగారికి అవమానకరంగానే ఉండలేదు. అలాగే మత్తయి సువార్త 25లో మనం చూసాం, చక్కగా తలాంతులు పొందుకున్న వాళ్ళు నమ్మకంగా ఉపయోగించారు. ఇక్కడ కూడా మనకి నమ్మకమైనటువంటి తిమోతి, తుకీకు, ఒనేసిము అనే పేర్లు మనకి వినబడుతూ ఉన్నాయి. వీళ్ళందరూ భక్తుడైనటువంటి పౌలు గారికి, అంతకంటే ముఖ్యమైన దేవుడికి వాళ్ళు భయపడ్డారు. దేవుని యొక్క సేవకులుగా వాళ్ళు నిలబడ్డారు. దేవుని సేవకునికి ప్రత్యేకంగా నమ్మకంగా వాళ్ళు
ఉండి పరిచర్య చేశారు కనుక నమ్మకమైనటువంటి వ్యక్తులుగా పేరు పొందారు. ఈరోజు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఒకవేళ ఉండకపోతే ప్రయత్నించే. నేను నమ్మకంగా ఉండాలి. నాకు మా అయ్యగారు ఏదైనా పని అప్పు చెప్తే నమ్మకంగా చేయాలి. నాకు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఏదైనా పని అప్పు చెప్తే నమ్మకంగా చేయాలి. ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఇది కొనుక్కురా అని అంటే చిల్లరతో సహా మళ్ళీ నేను తిరిగి ఇచ్చేయాలి. అంతే తప్ప నేను వాటిల్లో ఎంతో కొంత నొక్కేయటమో తీసుకోవటమో చేయకూడదు అని. నమ్మకత్వం అనేది చిన్న చిన్న విషయాల్లోనే మొదలవుతుందండి. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అధికమైనవి హస్తగతం అవుతాయి అని వాక్యం చెప్తుంది. మరి ఆ రకంగా అధికమైనవి మన సొంత కావాలంటే చిన్న చిన్న వాటిల్లో నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం, నేర్చుకుందాం. ఒకవేళ ఇప్పటిదాకా నమ్మకంగా నేను లేనండి, రహస్యంగా ఉంచలేకపోయానండి, వాళ్ళ కొంపల్లో వీళ్ళ కొంపల్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి అక్కడ నేను ఇలా చేశాను తప్ప నేను ఏనాడు కూడా ఇది చేయలేదండి, ఒకవేళ ఇంత నమ్మకంగా ఉండలేదండి అని నువ్వు అనుకుంటూ ఉంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ద డెసిషన్. ప్రభు మాటలు వింటున్న మనము నమ్మకంగా ఉండడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నించేద్దాం. ఖచ్చితంగా నమ్మకంగా ఉందాం. నమ్మకమైనటువంటి దేవుడు ప్రభువు నమ్మదగిన వాడికి మనం నమ్మకమైన సేవకులుగా నిలబడదాం. ప్రభువు మనకు అటువంటి నమ్మకత్వాన్ని మనకి అనుగ్రహించి నిలబెట్టునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.